హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను బబిత. వీ హ్యావ్ అవర్ ఓన్ శ్రీదేవి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో లెట్స్ టాక్ టు హర్. హలో శ్రీదేవి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ టూ గుడ్ అండ్ యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఒక 20 years బ్యాక్ చూసాం మిమ్మల్ని ఈశ్వర్లో, అండ్ ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉన్నారు. వాట్ ఈస్ యువర్ బ్యూటీ సీక్రెట్? థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్ కాంప్లిమెంట్కి. బట్ బ్యూటీ సీక్రెట్ అనేది ఏం లేదండి, అట్లా ఏం లేదు. బట్ ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే టీజర్ లాంచ్ అయింది సుందరకాండ. సో అందరూ టీజర్ చూసి చాలా బాగుంది అంటున్నారు. సో అది చాలా హ్యాపీగా ఉంది. సో కొంచెం దానివల్ల హ్యాపీగా ఉన్నాను. ఫ్లష్ అవుతున్నారు. ఓకే, అండ్ నేను కూడా టీజర్ చూశాను. యా, సో అంటే యాక్చువల్గా ఫస్ట్ మిమ్మల్ని చూసినప్పుడు మీరు అనుకోలేదు, నిజంగా ఎవరో ఒక క్యూట్ గర్ల్ 2 tails వేసుకొని కనిపించారు. సో ఎట్లా ఉండబోతుంది మీ క్యారెక్టర్ సుందరకాండలో? చాలా కొత్తగా ఉంటుంది, ఎందుకంటే నేను ఇప్పటి వరకు ప్లే చేసిన క్యారెక్టర్ల కన్నా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇట్స్ కమ్ అవుట్ వెల్. ఇట్స్ రామ్ కామ్, ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో డెఫినెట్గా థియేటర్స్కి వచ్చి చూసిన వాళ్ళు ఎంజాయ్ చేసిపోతారు, ఒక నీట్ నైస్ ఫిల్మ్ చూడడానికి. ఎందుకంటే ద క్యారెక్టర్స్ అందరూ చాలా ఫ్రెష్గా ఉంటారు చూడడానికి స్క్రీన్ మీద. సో దాట్ ఈస్ వెరీ బిగ్ ప్లస్. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. సో మై క్యారెక్టర్ విల్ బీ వెరీ డిఫరెంట్. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చారని చెప్పొచ్చు. అంటే యా, లేదు అంటే మీరు గ్యాప్ ఇచ్చారా? గ్యాప్ వచ్చిందా? ఒక అంటే మీ పర్సనల్ లైఫ్ని చూసుకుంటే ఇప్పుడు టీవీ షోస్లో కనిపిస్తున్నారు, బట్ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ యు ఆర్ కమింగ్ విత్ అ ఫిలిం అనేది ఇప్పటివరకు మీరు లీక్ చేయలేదు. సో ఇది సీక్రెట్గా ఉంచాలి అనుకున్నారా, లేకపోతే జస్ట్ అట్లా టైం వల్ల జరిగిందా? ఈ సీక్రెట్గా ఉంచడం ఏం లేదండి షూటింగ్ చేసినప్పుడు. బట్ ఎస్, ఈ టైం గ్యాప్ వచ్చింది. అది కాన్షియస్గా తీసుకున్నానా అట్లానే వచ్చింది అంటే రెండు కలిసి వచ్చింది. బికాజ్ ఆబ్వియస్లీ ఫ్యామిలీ లైఫ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ ఐ హ్యావ్ అ డాటర్. సో పాప వాజ్ వెరీ స్మాల్. సో దానివల్ల కొంచెం గ్యాప్ తీసుకున్నాను. టీవీ అంటే ఇంకా కొంచెం కన్వీనియంట్గా ఉండింది టు వర్క్. సో ఇప్పుడు ఐ థాట్ హై టైం మళ్ళీ తిరిగి ఫిల్మ్స్ చేయొచ్చు అనేది. సో ఐ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ వర్క్. అండ్ వన్ ట్రికీ క్వశ్చన్, డోంట్ మైండ్. ఈ జనరేషన్స్ ఎంత చేంజ్ అవుతున్నా కూడా వన్స్ మదర్ నెవర్ బికమ్ అన్ యాక్టర్ అనేది చాలా మిత్. ఇట్స్ అ కాల్డ్ మిత్. కానీ మీరు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అండ్ అగైన్ యు ఆర్ కమింగ్ బ్యాక్ విత్ అ హీరోయిన్గా మీరు వస్తున్నారు. సో ఇది పెద్ద కాంప్లిమెంట్ అండ్ మోర్ ఓవర్ ఛాలెంజ్గా కూడా ఉంటుంది మీకు. సో హౌ యు ఆర్ గోనా హ్యాండిల్ దిస్? థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ద కాంప్లిమెంట్. అండ్ యాక్చువల్గా ఇది మిత్ అనేది కరెక్టే, బట్ ఇప్పుడున్న జనరేషన్ ఐ థింక్ కొంచెం మారుతుంది. ముందులాగా లేదు, పెళ్ళైపోతే ఇంకా సినిమాలు లేరు, పిల్లలు వస్తే అస్సలు చెయ్యరు, అట్లా లేదు. ఇప్పుడు చాలా మారిపోయింది. అండ్ క్యారెక్టర్స్ కూడా చాలా డిజైన్ చేస్తున్నారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్ వచ్చేసింది, క్వాలిటీ ఆఫ్ వర్క్. సో దట్ వే ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ నాకు పర్సనలీ ఐఎమ్ వెరీ హ్యాపీ మళ్ళీ ఈ కమ్బ్యాక్ ఇట్లా వచ్చింది అని. సో ఐఎమ్ జస్ట్ లక్కీ. ఐ హోప్ అన్ని బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా మంచి సినిమాలు, మంచి క్యారెక్టర్స్ చేయాలి అండ్ మంచి కంటెంట్తో రావాలి. ఈవెన్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ వాచింగ్ యూ ఆన్ బిగ్ స్క్రీన్ అగైన్. అండ్ ఈ ఇయర్ మీకు బాగా కలిసి వచ్చిందని అనుకోవాలి, ఎందుకంటే 22 years బ్యాక్ ఈశ్వర్ రిలీజ్ అయ్యి పెద్ద సక్సెస్ అయింది. ఈ ఇయర్ మీరు ఈ సినిమాతో అండ్ రిలీజ్ అవ్వబోతుంది ఇప్పుడు ఈశ్వర్. సో హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? యాక్చువల్ దట్ ఈస్ వెరీ స్పెషల్ అండి. నేను అనుకోలేదు, అది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. బట్ మళ్ళీ రిలీజ్. సో నాకు ఫస్ట్ రిలీజ్ 2024లో ఆఫ్టర్ గ్యాప్ అగైన్ విల్ బీ ఈశ్వర్ ఓన్లీ. సో ఐ థింక్ అది ఒక మంచి పాజిటివ్ నోట్ నాకు పర్సనలీ. సో వెరీ హ్యాపీ అండి. సో ఈశ్వర్ డెఫినెట్గా నేను పోయి థియేటర్లో చూస్తాను. అండ్ దాని తర్వాత డెఫినెట్గా సుందరకాండ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సో ఇంకా రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఒక మంచి ఫిల్మ్తో మళ్ళీ వస్తానని నమ్మకం ఉంది. ఓకే, ఫైనలీ టు ద ఆడియన్స్, సుందరకాండ థియేటర్స్కి వచ్చి చూడాలి అంటే వన్ పర్టికులర్ ఎలిమెంట్ వాట్ యూ వాంట్ టు సే? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. అండ్ మీరందరూ వచ్చి సుందరకాండ సినిమా థియేటర్లో చూడాలి, ఎందుకంటే ఇట్స్ అ వెరీ ఫ్రెష్ ఫిలిం అండి. ఒక ఫ్యామిలీతో మంచిగా వచ్చి ఎంటర్టైన్ అయ్యి వెళ్ళొచ్చు. చాలా కూల్గా ఉంటుంది, విజువలీ చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడ ఒక బోర్ కానీ ఒక క్రింజ్ మూమెంట్ అట్లా ఉండదు. సో డెఫినెట్గా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని నమ్మకం ఉంది. సో డెఫినెట్గా సుందరకాండ థియేటర్స్లో చూడండి. అండ్ ఐ వుడ్ లవ్ టు డూ మోర్ మూవీస్ అండ్ మోర్ వర్క్. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు. That's a very and pleasant talking with you, and we are eagerly waiting for Sundarakanda. Thank you. And చూసారు కదా, ఇది శ్రీదేవి గారితో చిట్ చాట్. మరో చిట్ చాట్తో మళ్ళీ కలుద్దాం.